వెల్కమ్ టు జెట్ న్యూస్. నగరి నియోజకవర్గంలోని విజయపురం మండలం మహారాజపురం గ్రామంలో నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ కనుమ సంక్రాంతి సంబరాలు ప్రజలతో కలిసి ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. ఇక అనంతరం సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు ఎమ్మెల్యే బహుమతులను ప్రదానం చేసి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. యువత క్రీడల్లో ముందుండాలని, క్రీడల ద్వారా శారీరకంగా మానసికంగా దృఢంగా ఎదగాలని ఎమ్మెల్యే సూచించారు. క్రీడా రంగం అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తూ క్రీడాకారులను ప్రోత్సహిస్తూ క్రీడాంధ్రప్రదేశ్గా రూపుదిద్దుతుందని తెలిపారు. అనంతరం పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మన యూత్ అంతా కలిసి క్రికెట్ ఆడి బ్రహ్మాండంగా, ఎందుకంటే మనం ఏదైనా ఆడుతుంటే మనకి స్పోర్ట్స్మెన్షిప్ వస్తుంది, ఫ్రెండ్షిప్ వస్తుంది, కామ్రాడరీ వస్తుంది, అందరూ కలిసి ఆడే అవకాశం కూడా వస్తుంది. ఎందుకంటే దీంట్లో తారతమ్యాలు లేకుండా అందరం కలిసి ఒక ఆట ఆడామంటే దీనికి గెలుపోవటం సంబంధం లేకుండా అందరూ కూడా గెలుస్తాం. అలాంటి స్పోర్ట్స్మెన్షిప్ ని ఎంకరేజ్ చేయడానికి ఇవాళ పెద్దలంతా కూడా మహారాజపురంలో ఇలా ఇంత పెద్ద ఈవెంట్ ఆర్గనైజ్ చేసి ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ పెట్టి యువతని ఆకర్షించి వాళ్ళకి మంచి మార్గాన్ని కూడా చూపిస్తున్నారంటే ఇక్కడ ఉన్న మహారాజపురంలో ఉన్న పెద్ద అందరూ కూడా అభినందిస్తా ఉన్నా. ఈ కార్యక్రమాన్ని తోడ్పాటు చేసిన వాళ్ళకి కూడా ఆహ్వానిస్తున్నా, అభినందిస్తున్నా. రాబోయే రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు మళ్ళా చేసి మంచి యూత్ ఉన్నారు ఇక్కడ, వాళ్ళు డెవలప్ చేయడానికి, వాళ్ళు ఎక్సైట్ కావడానికి ఇలాంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కూడా చేసుకొని ఇంత దిగ్విజయం చేస్తుందని చెప్పేసి ఆకాంక్షిస్తూ ఇక్కడ గెలిచిన ప్రతి టీమ్ కూడా కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ గాడ్. అండ్ అందరికి కూడా మళ్ళొకసారి గెలిచిన ప్రతి ఒక్క టీమ్ కూడా బెస్ట్ ఆఫ్ లక్ అండ్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ. రాబోయే రోజుల్లో మీకు ఇంకా మంచి టీమ్స్ అయ్యి మంచి కప్స్ విన్ అయ్యి ఇక్కడే కాదు, మనం తిరుపతిలో అయినా, నగిరిలో అయినా, పుత్తూరులో అయినా, తిరుపతిలో అయినా మన టీమ్సే గెలవాలి. మీరంతా కూడా బాగా ఆడతారని ఇది ఒక అవకాశం తీసుకొని మంచి స్పోర్ట్స్మెన్షిప్ ని, మంచి ఆటని నేర్చుకుంటారని చెప్పి ఆకాంక్షిస్తూ ఇక్కడ ఈ అవకాశం ఇచ్చిన, ఈ కార్యక్రమానికి ఉపక్రమించిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళకి కూడా మరోసారి ధన్యవాదాలు. జై హింద్, జై చంద్రబాబు.